మా అమ్మ చేసిన ఈ సగ్గుబియ్యం పాయసం చాలా రుచిగా యమ్మీగా కూడా ఉంది. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసినది ఇలా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లంని ఇలా పొడి చేసుకోవాలి. 10 యాలుక్కాయలని ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పచ్చిపాలే తీసుకోవాలి, వేడి పాలు అస్సలు తీసుకోకూడదు. తర్వాత సగ్గుబియ్యంలో 1 స్పూన్ నెయ్యి వేసి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ముద్ద కాకుండా ఇలా ఉంటుంది. అందుకు సగ్గుబియ్యం మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్లో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా పచ్చి సగ్గుబియ్యంని ఇలా నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొద్దిగా సేపు బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అప్పుడప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే సగ్గుబియ్యం కింద అడుగంటిపోయి మాడిపోతుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. సగ్గుబియ్యం అలా తెల్లగా ఉండకూడదు. సగ్గుబియ్యం కొద్దిగా తెల్ల కలర్ నుంచి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా వైట్ కలర్ మొత్తం సగం మారిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు బెల్లంని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సేపు బాగా ఉడకనివ్వాలి. ఈ పాయసంలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. కల్లులు ఉప్పు అయినా పర్లేదు, నార్మల్ అయినా పర్లేదు. ఇలా ఉడికిన తర్వాత గసాలు కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ గసాలు. తర్వాత ఇందులో 2 కప్స్ పాలు యాడ్ చేస్తున్నాను. మన దగ్గర పాలు ఎక్కువ ఉంటే మొత్తం పాలు కూడా యాడ్ చేసి ఇలా ఉడికించుకోవచ్చు. ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇది ఎప్పటి వరకు ఉడకాలంటే ఇలా పొంగొచ్చే వరకు, వీడియోలో చూపించిన విధంగా ఇలా పొంగొచ్చే వరకు ఉడకనివ్వాలి. మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే చాలు. చివరిగా యాలకుల పొడి వేసి పాయసం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇలా జావ చేసి పెట్టండి, ఇష్టంగా తాగుతారు. ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం తయారైపోయింది. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.